హాయ్ నమస్తే మీతో నాదొక చిన్న మాట. మరి డైలీ ఈవినింగ్ రొటీన్ వ్లాగ్, మినీ వ్లాగ్ అండి ఇది. ఈవినింగ్ వచ్చేసి నేను ఆఫీస్ నుంచి రావగానే రూమ్ అంతా ఇలా ఫ్రెష్గా ఉండడం కోసం అని చెప్పేసి దీన్ని యూస్ చేస్తాను. నేనైతే రోజ్ ఫ్లవర్ని తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ రాగానే పాలు బాయిల్ చేసుకుంటాను. అండ్ అలాగే వంట చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకి కొంచెం తినడానికి ఏదైనా పెట్టేస్తే వాళ్ళు వంట అయ్యే వరకు గోల్ చేయకుండా ఉంటారు. అండ్ మిక్చర్ అలాంటివి అనేది పెద్దగా కడుపు నిండదు కాబట్టి మ్యాక్సిమం నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. సో అది అట్టు చిన్న ఊతప్పంలా వేసేసి చట్నీ వేసి ఇచ్చేసానంటే మా వాడు హ్యాపీగా తింటాడు. సో వంట అయ్యే వరకు కూడా కొంచెం గొడవ చేయడం అనమాట. సో మరలా ఆ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని, సో నాకు కూడా కొంచెం ఆకలిగా అనిపిస్తే 1 more ఊతప్పం వేసుకుని నేను కూడా తినేసాను. అండ్ నిమ్మకాయ పచ్చడి మనం రెగ్యులర్గా 1 స్పూన్ నిమ్మరసం అయినా తీసుకుంటే సి విటమిన్ అనేది మనకి బాగా దొరుకుతుంది. సో అది పచ్చడిగా అవైలబుల్గా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిది. అండ్ ఈవినింగ్ వంట కోసం నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొంచెం చిన్న చిన్న పనులు ఇంట్లో అంట్లు కడుక్కోవడం అలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత గాజు ఐటమ్స్ అండ్ మేము తీసుకెళ్ళే క్యారేజెస్, మా ఇంట్లో 3 క్యారేజెస్ వెళ్తాయి. ఈ 3 క్యారేజెస్ కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అలాగా. సో ఈ లోపు మా వాడు బైబిల్ రీడింగ్ చేస్తున్నాడు. ఈ లోపల వంట అయింది, కొంచెం చారు అండ్ ఎగ్ కర్రీ వాడికి వేసి ఇలా ఇచ్చేస్తే సో హ్యాపీగా తినేస్తాడు. నెక్స్ట్ కాచుకున్న పాలని నేను పెరుగు కోసం తోడు పెట్టుకుంటాను. కొంచెం మాత్రమే తోడేసుకోవడం వల్ల పెరుగు ఎక్కువగా పొలవకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్యాప్లో వాష్ చేసుకున్న బట్టలన్నీ మళ్ళీ మడత పెట్టుకోవాలి. మా వాడు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తానని అన్నాడు. చిన్నపిల్లలకి పని చెప్పడం వల్ల సో వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వదనమాట. ఫోన్ అని లేదంటే బయటికి వెళ్ళి ఆడుకుంటాను అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా మారం చేయరు. మనం ఏంటి అని అంటే పిల్లలకి పని ఎందుకు చెప్పడం, చిన్నపిల్లలు కదా, లేదంటే వంటగదిలోకి రానివ్వడం ఎందుకని. సో చిన్న చిన్న జాగ్రత్తలతో మనం దగ్గరుండి వాళ్ళకి ఏదన్నా నేర్పిస్తే వాళ్ళ మైండ్ అనవసరమైన వాటికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. సో ఈలోపు హాల్ అంతా నీట్గా సర్దుకోవడం ఇవన్నీ అయిన తర్వాత నా టైం 11 అయింది. మై లాస్ట్ వచ్చేసి ప్రేయర్ అండ్ బైబిల్ రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.